प्रवाहपावितस्थले गले वलम्ब्यलम्बिताम्बुजङ्गतुङ्गमालिकां डमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवं 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 कटाह सम्भ्रमभ्रमल्लिलिम्पनञ्चरी विलोलवीचिवल्लरी विराजमानमूर्धनि गद्गद्गद्गज्ज्वलल्ललाटपट्टपावके किशोरचन्द्रशेखरे रतिप्रतिक्षण शिवं प्रवाहपा शिवं गलेवलं शिवं भुजङ्गतुं शिवं जटालं शिवं प्रवाहपा शिवं। ఇప్పుడు రండి బాబాయ్ గారు. ఏంటలా చూస్తున్నావు నానే? ఎవరనుకున్నావు? మీ మావయ్య గుర్తుపట్టలేదా? ఎప్పుడో చిన్నప్పుడు చూశాడు కదా, ఎలా గుర్తుంటుంది? ఇప్పటికైనా వచ్చావన్నయ్య, సంతోషం. అవును మావయ్య, ఇప్పటికైనా వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. నాకైతే అస్సలు గుర్తులేవు. నువ్వు అసలు జైలుకి ఎందుకు వెళ్ళావు మావయ్య? అత్తొక్కతే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మావయ్య ఏడని ఎన్నిసార్లు అడిగాను, అస్సలు ఎవరో చెప్పరు. నువ్వు అసలు జైలుకి ఎందుకు వెళ్ళావు మావయ్య? అదంతా పెద్ద కథలేరా. అయినా శుభమాని ఇంటికొస్తే మళ్ళీ జైలు అది ఇది అంటావేంటి? బాగా అలసిపోయొచ్చారు, రెస్ట్ తీసుకొని. అవును సారు, పాపం బాబాయ్ గారు ఇప్పటికే గుళ్ళు రోడ్లు ఊడ్చి బాగా అలసిపోయారు. అయినా బాబాయ్ నన్ను అడిగి పిన్నిని బాధ పెట్టొచ్చా? పిన్ని ఏదో తెలియక అడిగారులే. బాబాయ్ గారు మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. వెళ్ళండి బాబాయ్. పదండి. ఏమ్మాయి ఆడపులి, ఏంటి బాబాయ్? చూసావా, మీ మావయ్య ఆయనంతట ఆయనే బతిమాలి మరీ ఇంటికి పిలుచుకునేలాగా ఎలా చేసుకున్నాను. దట్ ఈజ్ శోభన్ రాజు. అయినా నువ్వేంటమ్మాయి అమాయకంగా ఆపదకి హారతిచ్చి మరీ లోపలికి ఆహ్వానించావు? గుళ్ళో అంత చెప్పినా నా గురించి నీకు పూర్తిగా అర్థమైనట్లేదు. గుళ్ళో మీరు చెప్పింది పూర్తిగా అర్థమైంది కాబట్టే హారతిచ్చి మరీ మిమ్మల్ని లోపలికి ఆహ్వానించాను బాబాయ్. ఆ మాటకొస్తే మావయ్య గారితో మిమ్మల్ని ఇంటికి పిలిపించింది కూడా నేనే. పెద్ద పులి కంట్లో పట్టమే పెద్ద ప్రమాదం అనుకుంటే పిలిచి మరీ పక్కన పెట్టుకుంటున్నావు. అయితే నువ్వు చాలా తెలివైన దానివైనా అయి ఉండాలి, లేదంటే మూర్ఖురాలివైనా అయి ఉండాలి. నాది మూర్ఖత్వం కాదు బాబాయ్, జాగ్రత్త. నేనేమో ఇక్కడ ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటూ ఇంట్లో వంట చేసుకుంటూ నా పనిలో నేనుంటాను. మీరేమో గుళ్ళు తుడుచుకుంటూ రోడ్లు ఉడుచుకుంటూ రకరకాల వేషాలు వేస్తూ వేషానికో ప్లాన్లు వేస్తూ ఉంటారు. మరి మీరెప్పుడు ఏం చేస్తారో అనే నా కంగారు నాకు ఉంటుంది కదా బాబాయ్. అందుకే ఆహారతి.
తీసుకోండి. ఎప్పుడు చూడండి చక్కగా నా కళ్ళెదురుగానే ఉంటారు. మీరేం చేసినా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంటి పని, ఇంటిని కాపాడుకునే పని రెండు సులువైపోతాయి. ఆయన ఇప్పుడు మీరు కూడా నా ఫ్యామిలీ బాబాయ్. అయినా మీకు బాధ్యత నేర్పాల్సిన బాధ్యత కూడా నా పైన ఉంది బాబాయ్. బాబాయ్, ఆ గ్రీన్ టీ తాగి పోయి రెస్ట్ తీసుకోండి. గ్రీన్ టీ హెల్త్కి మంచిది. వెళ్ళండి. ఇన్నాళ్ళు నువ్వు తెర వెనక నుంచి ఆడించావు. ఇప్పుడు నిన్ను ఆడుకోవడానికే తెర ముందుకొచ్చాను బాబాయ్. ఇక సినిమా చూపిస్తాను చూడు. శోభన్ రాజు, ఏం చేస్తున్నావు? పొద్దున్నే వచ్చావో లేదో సాయంత్రానికి మొదలు పెట్టావా? కనీసం గది తలుపులు కూడా వేసుకోకుండా బార్లా తెరిచిపెట్టావు. నీ ఇష్టం వచ్చినట్టు ఉండడానికి ఇదేమైనా జైలు అనుకున్నావా, హోటల్ అనుకున్నావా? అన్నయ్య వదిన చూస్తే అంతే. ఏం చేసినా గుట్టుగా చేయడం నేర్చుకో శోభన్ రాజు. చెప్తుంటే నీకు కాదా? తీసుకో. చిచి, ఈ దరిద్రాన్ని నువ్వు తాగింది చాలక నన్నే తాగమంటావా? అబ్బచ్చా, ఎప్పుడు వాసన కూడా చూడనట్టు ఏం బిల్డప్ ఇస్తున్నావు పెళ్ళామా? నేనా? ఇది నీకు కాదు, ఇది తీసుకెళ్ళి నీ మేనలుడికివ్వు. నానీకా? ఇప్పుడు వాడికెందుకు? ఎందుకంటావేంటి పిచ్చి మొహం? శత్రువు మీద గెలవాలంటే యుద్ధమే చేయక్కర్లేదు. మనశ్శాంతి లేకుండా చేస్తే చాలు. సగం ఓడిపోయినట్టే. నాని రోజూ మందు దాగి ధరణికి మనశ్శాంతి లేకుండా చేస్తే దాని కాన్సంట్రేషన్ అంతా నాని మీద ఉంటుంది. ఇక్కడ మన పని ఈజీ అయిపోతుంది. అర్థమైంది శోభన్ రాజు. మొన్న ఒక్కరోజు వాడు తాగి గొడవ చేసింది చాలు. ఇలాగే రోజు చేస్తే మనం పంపించనక్కర్లేదు, ఆ ధరణి ఏ పారిపోతుంది. పారిపోవడం సంగతి తర్వాత. ప్లాన్ పులిహోర అవ్వకుండా చూసుకో చాలు. జాగ్రత్తగా తగించు. ప్రియమదా, ప్రియమదా, ప్రియమదా. ఏంటన్నయ్యా? ఏం లేదు, ఇలా చెప్పాల్సి రావడం నాకే సిగ్గుగా ఉంది. కానీ ఏం చేస్తాం, మనుషుల బుద్ధులు అలాంటివి కదా. మీ ఆయన వచ్చాడు కదా, ఇంతకు ముందులా పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పు. అసలే కోడళ్ళు కూడా ఉన్నారు. అదేం లేదన్నయ్యా, ఇప్పుడు ఆయన పూర్తిగా మారిపోయారు.
సత్ప్రవర్తన మీదే కదా జైల్లోంచి విడుదలయ్యారు. ఎవరి బుద్ధి ఏంటో ఎప్పుడు ఎలా మారుతుందో నాకు తెలుసు ప్రియంవద. నాకేం సర్టిఫికెట్లు అక్కర్లేదు, నీ సపోర్ట్ కూడా అవసరం లేదు. చెప్పింది అర్థమైంది కదా? ఇద్దరూ జాగ్రత్తగా ఉండండి చాలు. అలాగే అన్నయ్య, జాగ్రత్తగా ఉంటాం. ఏం చేసినా జాగ్రత్తగానే చేస్తాం. ధరణమ్మా, 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 ధరణమ్మ. ఏంటక్క? పండు మిరపకాయ పచ్చడి పెట్టినాను ధరణమ్మా, ఎట్లా ఉండదో చూడు. మంటక్క, మిరపకాయలు చాలా కారంగా ఉన్నాయక్క. కొంచెం ఉప్పు కూడా పడేలా ఉంది చూడు. సరే సరే, నేను చూస్తానులే. ముందు నువ్వు ఆ మంచినీళ్ళు తాగు. హౌ టు కంట్రోల్ యువర్ వైఫ్. ఒక్క రిజల్ట్ కూడా రాలేదు. చివరికి గూగుల్ వాడు కూడా కనిపెట్టలేకపోయాడు అనమాట. ఛే, ఇదేదో భలే ఉంది. మందు గ్లాస్ ఎవరు తీసుకెళ్లిపోయారు? ఓయ్, ఏం చూస్తున్నావు? నువ్వు మధ్యాహ్నం ఏమన్నావు? ఇదేంటి సారా గిరిపోయి నువ్వు గివ్వు అంటుంది? ఏయ్, హ? మాట్లాడవేంటి? మధ్యాహ్నం నువ్వు నన్ను ఏమన్నావు? ఏమన్నావు? ఏయ్ ఏయ్, ఏం నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఏయ్, ఏయ్, నేను మాట్లాడవేంట్రా? అసలు నువ్వే మాట్లాడవు, చెప్పు. చెప్పరా? రానా? అవును, నువ్వే. నన్ను వేస్ట్ అంటావా? ఎందుకు పెళ్లి చేసుకున్నానా అంటావా? ఏయ్, అమ్మా అమ్మా, నన్ను వద్దని మీ అత్త కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? టైలర్, అమ్మా, అత్త కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? అయ్యో టైలర్, వద్దు టైలర్. ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? వదులు. ఏయ్, నన్ను వదులుతానంటే నిన్నెలా వదులుతాన్రా? వదలను, వదలను, వదలను. మీ అత్తేదో చెప్పిందని నన్నే వదిలేస్తావా? వదిలేస్తావా? వదులు, వద్దు అమ్మా. ఏయ్, ఎక్కడికి రా పారిపోతున్నావు? నాని, అమ్మో, అత్తయ్య వచ్చేస్తుంది, పరువు పోతుంది. నీకు దండం పెడతాను, ఇక్కడి నుంచి వెళ్ళు. ఏయ్, అదొక అత్త, దానిదొక పరువు. రాణి 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 దానంతా కూడా చూస్తాను. ఓసే ప్రియంవద, రావే, రా. అమ్మో అమ్మో, తనకేమైంది? ఇక్కడ వెళ్ళు. నాని, నాని. అత్తయ్య, మందు ఎవరో తాగారు అనుకున్నాను, వీడే తాగాడా? ఏం లేదు నాని,
మధ్యాహ్నం మనం మాట్లాడుకున్నాం కదా, దాని గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడదామని. ఏ విషయం అత్తయ్య? అదే మామయ్య జైలుకి ఎందుకు వెళ్ళాడని అడిగాను, దాని గురించా? అయ్యో అది కాదు నాని. నీ పెళ్ళం చేసిన పనికి చివరికి నీకు మతిమరుపు కూడా వచ్చేసినట్టుంది. నా కూతురుతో నీ పెళ్లి గురించి మాట్లాడాను కదా, దాని గురించి. పెళ్ళా? పెళ్లి గురించి ఇప్పుడు ఎందుకు అత్తయ్య? ఈ టైంలో అస్సలు మాట్లాడుకోకూడదంట. తర్వాత మాట్లాడదాం. నువ్వు వెళ్ళత్తయ్య, నువ్వు వెళ్ళు. ఎందుకంత కంగారు పడుతున్నావు నాని? ధరణి వస్తుందనా? వస్తే ఏం చేస్తుంది, ఎలాగూ పోయేదే కదా. అయ్యో అత్తయ్య, అత్తయ్య ప్లీజ్ నువ్వు వెళ్ళిపో, వెళ్ళు అత్తయ్య. ఈ రోజు నాకు మాటిస్తేనే వెళ్తాన్రా. చూడు, మీ మావయ్య వచ్చేసారు కదా, ఈ రోజో రేపో నా కూతురు ఎక్కడుందో చెప్పేస్తారు. నా కూతుర్ని తేవడం, ధరణిని పంపించేయడం, నీ పెళ్లి చేయడం రోజుల్లో జరిగిపోతాయి అంతే. పెళ్లి చేస్తావా? పెళ్లి పెళ్లి చేస్తావా? పెళ్లి ఇప్పుడు నేను నీ పెళ్లి చేస్తానే. అత్తయ్య ఇప్పుడు పెళ్లి గురించి ఎందుకు, తర్వాత మాట్లాడుకుందాం. ప్లీజ్ నువ్వు అర్థం చేసుకో, వెళ్ళు ప్లీజ్ అత్తయ్య. లేదు నాని, ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. ఇంకా ఎన్నాళ్ళు పడతావు దాంతో చెప్పు. ఇల్లంతా గుల్ల చేసింది, నీ ఒళ్ళు గుల్ల చేసింది. దాన్నిక ఇంట్లోనే ఉంచితే నువ్వు ఇక పిచ్చోడు అయిపోతావు. ఇదిగో నీ అత్తని చెప్తున్నాను, నీ మంచి కోసమే చెప్తున్నాను కదా. దాన్ని పంపించేసి నా కూతుర్ని పెళ్లి చేసుకో. ఓసై ప్రియం వదా. అత్తయ్య నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపోతాయా? ఏయ్ నువ్వు ఆగరా. నువ్వేంటే ఇక్కడ? ఏయ్ నా గదికొచ్చి నన్నే నువ్వేంటిక్కడ అని తిరిగి అడుగుతావా? నేను అత్త పని ఈరోజు అయిపోయింది. అప్పటికి వద్దనే చెప్తున్నాను, మాట వింటే కదా. అయినా ఈ టైలర్కి ఏమైంది? నన్ను మందు తాగొద్దని దేవుడి మీద ఒట్టేయించి టైలర్ ఏమని తాగేసింది? టైలర్ ఒళ్ళంతా పులిసిపోయిందే బాబు. ఏయ్ ఏం చేసినా మౌనంగా ఉన్నాను కదా అని చేతగాని దాన్ని అనుకున్నావేమో. ఏయ్ చీరేస్తానేవనుకున్నావో దొంగ మొహం దానా. నువ్వు ఎన్ని నిందలేసినా ఎన్ని నాటకాలాడినా భరించాలి, కానీ నా మొగుడి జోలికొస్తే ఎలా ఊరుకుంటాననుకున్నావే? ఇంకొకసారి నీ కూతురు పెళ్లి అని మాట్లాడావో నాలుక కోస్తా, కళ్ళు పీకేస్తా, చంపేస్తానేమనుకున్నావో? చెత్త మొహం దానా, చెత్త మొహం దానా, చెత్త మొహం దానా.
ఏయ్, ఆగురా! ఆగు! వచ్చేస్తుంది. ఏయ్, అప్పుడే పడుకున్నావేంట్రా? లేగను, నేను లేగను. అరే లేదురా. నేను లేవను. ఏయ్ లేవురా. ఏయ్ లేవురా. నేను లేవను. ఏయ్ వద్దు టైలర్, నన్నేమన్నది టైలర్ ప్లీజ్. ఏయ్ అసలు నన్ను నిన్ను ఎవరు పెళ్లి చేసుకోమన్నారు? టైలర్ నా వెంట పడి నన్ను పెళ్లి చేసుకుని ఇప్పుడు వద్దని నీ అత్త కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? లే, వద్దు టైలర్. వదలనురా, నిన్ను వదలను.